జనసేన అలాగే వేదిక మీద ఉన్నటువంటి వ్యక్తులు నాయకులు రాజేష్ గారి కిషోర్ శశి గారు శ్రీనివాస్ రెడ్డి అజయ్ గారు నవకాంత్ గారు సుజయ్ సుమన్ ప్రవీణ్ శ్రీకృష్ణ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ముందుగా ఇవాళ బిఫోర్ స్పీచ్ లో వెళ్ళే ముందు స్పీచ్ లో చెప్పే మాటలో ముందు ఈ సర్వేపల్లి గోవర్ధన్ రెడ్డి కాకాని గోవర్ధన్ రెడ్డి అక్రమ మైనింగ్ మీద టీడీపీ నాయకుడు చంద్రమోహన్ రెడ్డి గారు చాలా గట్టిగా ఆయన రెసిస్టెన్స్ చెప్తున్నారు. ఆయన దర్శనం చెప్పారు అక్కడ లేదు. నేను ట్రై చేశాను కానీ నాకు మీ అందరితో మీటింగ్ కలిసి మాట్లాడేటువంటి టైం సరిపోతుంది. మీరు ఆల్రెడీ డిసైడ్ అయినటువంటి మీటింగ్ కాబట్టి ఆ మీటింగ్ ఆయనకి మద్దతు వెళ్ళలేక సమయపాలన వెళ్ళలేకపోయారు. ఏదైనా సరే ఆయన సంపూర్ణమైనటువంటి ఆయన యొక్క ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి అక్రమమైన మైక అండ్ ఫాట్స్ ఈ మైనింగ్ వ్యతిరేకంగా పోరాడి అక్కడ గట్టిగా రిజిస్ట్ చేస్తున్నటువంటి చంద్రమోహన్ రెడ్డి గారికి టీడీపీ నాయకులు వారికి నా సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తాను. మన ప్రెసిడెంట్ గారు పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు, మన జనసేన పార్టీలో అత్యంత ముఖ్యమైన నాయకులు పవన్ కళ్యాణ్ గారు, ఆయన తర్వాత మేమందరూ గౌరవించుకోగలిగితే నాదెండ్ల మనోహర్ గారు, ఆయన పవన్ కళ్యాణ్ గారితో చాలా ముఖ్యమైన నాయకులైన మేమందరూ సామాన్య కార్యకర్తలకి మాకు అంతమంది అవసరం లేదు. కానీ ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తి నియమించబడింది ఉద్దేశంలో ప్రతి పోస్ట్ మేజర్ పోస్ట్ అన్ని కూడా పొజిషన్స్ అన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా స్టడీ చేసి 1-10 సార్లు ఆలోచించి ఆయన యాక్సెప్టెన్స్ తోటి ఇచ్చారు. సో ఇక్కడ నియమించబడ్డ ఏ వ్యక్తులైనా సరే తక్కువ చేసినా అగౌరవపరిచినా అయితే తక్కువగా మాట్లాడినా పవన్ కళ్యాణ్ గారిని నారాయణ మనోహర్ గారిని ఇన్సల్ట్ చేసినట్టు దయచేసి ఎవరైతే కూర్చోరు. అలాగే మీ అందరూ కూడా నాయకులు కూడా ఏం చెప్పారంటే ఇలా జనసైనికులు వీరమహిళ అనే వ్యక్తులు జనసేన పార్టీకి ఆక్సిజన్ లాంటి రక్తం లాంటి వాళ్ళు లేకపోతే మనం ఎంతమంది ఏం చేసినా వాళ్ళ అండ వాళ్ళ సపోర్ట్ లేకపోతే వాళ్ళందరూ తీసుకున్నాం. వాళ్ళందరూ మన అన్నదాలు, మన చెరువులు, మన తమ్ముడు, మన బిడ్డలు ఇలా చాలా మందికి నా దర్శనంలో మీకు ఫాలో చేసి నాకు ఎందుకంటే ఇదే ఊళ్ళో నేను కాలేజీ చదివాను. మొదటి ఏమవుతుంది ఇలాంటి చదువుకున్న సరే నేను పెద్దలో అయిపోయాం. మాకు ఎటువంటి యాస్పిరేషన్స్ లేవు, ఏ కోరికలు. ఎలాగా మంచి ప్రభుత్వాన్ని ఏర్పరచాలి, ఎలాగా ఒక మంచి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఏర్పడాలి, అభివృద్ధి రహితమైనటువంటి ప్రభుత్వం ఎలా ఏర్పడాలి ఎప్పటి నుంచో మేము అనుకుంటున్నామంటే చిరంజీవి వల్ల కొంతకాలం ఆలోచిస్తున్నా అది తర్వాత కాలాన్ని అది అనుకున్నంత రాలేదు. అలాగే పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం మనం నిలబడాలని చెప్పి ఒక్క వ్యక్తి ఒంటరిగా నిలబడి ఆవిడ నేను కూడా లేదు కానీ వీళ్ళు చాలా మంది పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆ వ్యక్తి నిలబడి ఈరోజు ఇన్ని వేల మంది లక్షల మంది జనసేనకి more than 6 lakhs active volunteers 6 లక్షలు ఇంతమంది తయారయ్యారు. ఇంత వీరమహిళలు జనసైనికులు ఇంత ధైర్యంగా స్టేజ్ వచ్చి వాళ్ళు వాయిస్ ఇప్పించి అధికార పార్టీలో లేకపోతే అధికార పార్టీలో అక్రమాలను ఎండగట్టి వాళ్ళ అవసరాన్ని చెప్పడానికి ఒక గొప్ప ప్లాట్ఫామ్ క్రియేట్ చేసింది వచ్చింది కేవలం ఒక వ్యక్తి ఆలోచించి దట్ ఈస్ అవర్ లీడర్. మేమందరం కూడా పనిచేసేది జనసేన పార్టీలో మేము పనిచేస్తున్నది ఏ పదవి కోసం కాదు, ఏ అధికారం కోసం కాదు, కేవలం దీని ఒక సోషల్ సర్వీస్ గానే
మేము పరిగణించడం చేస్తాము. సో మీరందరూ అది మైండ్లో పెట్టుకోండి. ఇక్కడ వరుసగా చాలా ఉన్నాయి. నిజంగా ఇవాళ జనసేన పార్టీ ఇంత బలంగా ప్రజల్లో వెళ్ళి తమ గొంతుని, తమ యొక్క శక్తిని జనాన్ని చెప్పగలిగారంటే, తమ వాయిస్ అంటే తమ అభిప్రాయాన్ని పబ్లిక్ ధైర్యంగా చెప్పగలుగుతారంటే మన జన సైనికులకి వీరమహిళలకి ఉన్న స్పిరిట్ ఖచ్చితంగా ఏ పార్టీకి లేదు. ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ ఏ ఇష్యూ జరిగినా, ఏ విధంగా జరిగినా, ఎలాంటి విషయాలు జరిగినా, ఇక్కడ రాయలసీమ నుంచి నెల్లూరు దగ్గర నుంచి శ్రీకాకుళం దాకా మధ్యలో ఉన్న ప్రతి జిల్లాలో ఉండేటువంటి జన సైనికులు వీరమహిళలు చాలా ప్రముఖమైన పాత్ర పోషిస్తున్నారు. ఇవాళ మన జనసేన నాయకుడు టీడీపీ అలయన్స్ వెళ్తూ వాళ్ళకి మన సపోర్ట్ ఇవ్వాలి, వాళ్ళకి సపోర్ట్ మనం తీసుకోవాలని చెప్పినప్పుడు టీడీపీ కూడా అండగా నిలబడి ధైర్యంగా ముందుకు అడిగేసినటువంటి వ్యక్తులు మన జనసేన అంత సపోర్ట్ మన ఇవ్వగలుగుతారు. అందుకని ఎందుకు మనకి ఇంత ధైర్యం వచ్చింది అంటే, మన వెనకాల ఏ లగేజ్ లేనటువంటి ఒక గొప్ప నాయకుడు. ప్రతి నాయకుడికి, ప్రతి లీడర్కి ఏదో ఒక మైనస్ పాయింట్ ఉంటుంది. బికాజ్ అంతకుముందు ఆల్రెడీ పరిపాలించారు కాబట్టి వాళ్ళు కొన్ని మాటలు చెప్పలేదు, కొన్ని సరిగా ఎక్స్ప్రెస్ చేద్దామన్నా ఆపోజిషన్ వాళ్ళు వాళ్ళని ఇంకొకసారి కౌంటర్ చేస్తారు. మనల్ని ఎవరు ఏ విధంగా కౌంటర్ చేయలేదు కాబట్టి మన యూత్ కూడా ధైర్యంగా ముందుకెళ్ళగలుగుతుంది. అలా మహా అయితే వ్యక్తిగత జీవితాల మీద గొడవ జరగడం ట్రై చేస్తారు ఈ వైసీపీ పార్టీ వాళ్ళు. మనం కనుక వాళ్ళలాగా దిగజారితే నడి రోడ్డు మీద ప్రతి ఒక్కరి బాగోదు మనం చెప్పగలం. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఆ ఇన్ఫర్మేషన్ ఉంది, ఎవడెవరు బతుకేటో అందరికీ తెలుసు. కానీ అది రాజకీయం. మేము జనసేన ఈ వైసీపీ లీడర్స్ యొక్క వ్యక్తిగత జీవితాన్ని మేము డార్నిష్ చేయడానికి ప్రయత్నించాక వాళ్ళ జీవితాలు నిజాలు పెట్టి చెప్పినా దానివల్ల సామాన్య ప్రజలకు ఏదన్నా ఒక కించిత్ ఉపయోగం అంటే ఏ ఉపయోగం లేదు. జస్ట్ మాట్లాడేటప్పుడు ఆ మాటల్లో స్పైస్ అప్ చేసి చాలా చప్పట్లు కూర్చుంది. ఎంతమంది సన్నాసులు ఉన్నారంటే వైసీపీలో. నిన్న కూడా ఒక వైసీపీ సన్నాసులు ట్విట్టర్లో బాగుతున్నారు. ఏంటంటే మాకు వీళ్ళకి కౌంటర్ చేయడం అనేది మాకు ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఇష్యూ అనుకుంటే వీళ్ళు ఎన్ని మాట్లాడారో దీనికి 100 రెట్లు మాట్లాడగలిగే శాల్పీలు మాకుంది. ఎందుకంటే నెల్లూరు కూడా ఈస్ట్ వెస్ట్ గోదావరి, నెల్లూరులో కూడా వెటకారానికి చాలా ఎక్కువ తక్కువ. నాకు తెలుసు ఒక్కొక్కరికి చిన్నప్పుడు భయంకరంగా తీసేసి పెద్దవాళ్ళని తగ్గించుకొని మంచిగా ఉంది. ఈ రోజుకి వాళ్ళు ఎన్ని మాట్లాడితే అలా ఎక్కడ పెట్టుకుంటారో మాకు తెలుసు, ఎక్కడ పెట్టుకోవాలో ఆలోచించాలి. అంత దారుణంగా అనగలం. కానీ అది మా ఇష్యూ కాదు, వ్యక్తిగత జీవితాలు కాదు. బికాస్ ఒక గ్రేట్ లీడర్ మనకి ఇలాంటి ఇష్యూస్ మీద ఫైట్ చేయడం చెప్పారు. ఈ ఎలాంటి వాళ్ళంటే నిన్న వైసీపీ సంబంధించిన మినిస్టర్స్ మనుషులకి పథకాలు ముఖ్యమా, రోడ్లు ముఖ్యమా? ఏపీ ధర్మ ప్రసాద్ గారు రోడ్లు ముఖ్యమా, ఫుడ్ ముఖ్యమా అంటే ఇంట్లో కూర్చొని అన్నం పెట్టేస్తే బయటకు వెళ్ళదా పని చేద్దాం అంటే వీళ్ళ స్థాయి, వీళ్ళు ఆలోచించే విధానం ఎంత లో ఐక్యూ ఉందంటే మళ్ళీ ప్రకటించే లీడర్స్ కి ఇవాళ మినిస్టర్లకి ఎంత లో ఐక్యూ ఉందో ఇవాళ మనం చూస్తున్నాం. బొత్స సత్యనారాయణ గారు లాంటి లీడర్ వైసీపీ ఎమ్మెల్యే ఎంత రిలీజియస్ గా మాట్లాడారంటే చదువులు ఎక్కువ చదవడం వల్ల నిరుద్యోగ సమస్య వచ్చింది. రోడ్లు ముఖ్యం కాదు, ఇంట్లో డిగ్రీ రోడ్లు వెళ్ళదా. నిన్న రోజు మనిషిలో రోడ్లు ఉన్నాయి కదా, ఆయన పోర్చు
సరే ఇది ఏర్పడిస్తే ఒక్కొక్కరికి అసలు ఇక్కడ మీ ఎమ్మెల్యే కాదు, అతను శాసనసభలో ఏం మాట్లాడతాడు, ఏమవుతాడు, పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ గా అంటే చాలా రిడిక్యులస్ గా విమర్శించేటప్పుడు అతని గురించి చాలా చెప్పొచ్చు, కానీ ఎప్పుడు చెప్పరా. అప్పుడు మన కార్యకర్తలే గట్టిగా సమాధానం చెప్పారు. గౌరవం ఎప్పుడు వస్తాయా అంటే ఇంకొక 1 year లో వస్తుందండి. 3 సంవత్సరాలు చెప్పారు దిగిపోయాడు. ఇంకొక మినిస్టర్ వచ్చాడు అంబటి రాంబాబు అని, ఆయన ఒకసారి చెప్పాడు త్వరలో వస్తాయని. ఇప్పుడు ఎప్పుడు వస్తా చెప్పలేమన్నాడు. అంటే పరిపాలన అనేది ఒక కామెడీ అయిపోయింది. ఎందుకంటే ఎలాగో జనానికి ఓటుకి అమౌంట్ ఇస్తే చర్చకు గెలిపిస్తారు అనే నమ్మకంతో ఉన్నారు. మీరు ప్రజలకు చెప్పాల్సింది ఏంటంటే ఇలాంటి వ్యక్తుల తాలూకు మోసాలకి మాయకి మాత్రం పడకండి. ఎందుకంటే ఎప్పుడు చెప్పే ఒక మాట చెప్తాను, మామను చూసి అల్లుడిని గెలిపించారు, తండ్రిని చూసి కొడుకుని గెలిపించారు, మీ పిల్లల ముఖం చూసి పవన్ కళ్యాణ్ గెలిపించారు. ఇవాళ మాకు నేను రిటైర్ అయిపోయిన వయసు మాది, కానీ ఇంకా ఏదో సర్వీస్ చేయాలని చెప్పి కోరుకుంది. అందుకంటే నుంచి నేను ఆలోచించలేదు. ఇక్కడ మీ పిల్లల భవిష్యత్తు, అరే మనం బతికేసాం ఈ భూమి మీద, మనకు రావాల్సిన మనం ఎట్లా బతకాలో బతికాం, నెక్స్ట్ జనరేషన్ ఎలా బతుకుతారు, ఇలాంటి పొల్యూటెడ్ వాతావరణం ఉంటారా, ఎక్కడ పడితే అక్కడ అక్రమంగా మైనింగ్ చేసి వాతావరణాన్ని నాశనం చేస్తున్నా ఈ రాజకీయ నాయకుల యొక్క స్వార్థానికి మన పిల్లలు పిలవాలా, మీ పిల్లలు పిలవాలా, ఇది మా ఆలోచన. అందుకే మాకు ఎటువంటి కోరిక లేదు, మంచి వ్యక్తి రావాలి. అది హ్యాపీ టు బి ద గ్రేట్ పవన్ కళ్యాణ్ గారు. ఆయనకు మా వరకు ఏం చేయగలం, మా భుజం ఎంతవరకు కాయగలం అంతవరకు మా కోరికలు. ఇందని చెప్పారు కదా శ్రీ ప్రసన్న కుమార్ రెడ్డి అతను ఒకడు. అంటే చెప్తున్నాడు, వైసీపీలో ఉన్న వాళ్ళు ముందుకు వచ్చి మాట్లాడే వాళ్ళు అందరూ ఐటమ్ రాశారు. అంతకంటే తక్కువ మాట్లాడే వాళ్ళ నిజాలు అందరూ ఐటమ్ రాజు ఐటమ్ రాని. అంటే ఇప్పుడే ఒక మాట మాట్లాడతారు, అదే గతం పెళ్లి ఇంకో మాట మాట్లాడతారు. అది ఇంక ఉండే కదా నువ్వు మాట్లాడే పిల్లలు మాట్లాడేది. అలాగే నల్లపురెడ్డి శ్రీనివాస్ ప్రసన్న కుమార్ ఏం మాట్లాడతాడు, ఎంత మూర్ఖంగా మాట్లాడతాడంటే ఇలాంటి ఐటమ్ వాళ్ళని మేము చాలా ఈజీగా కౌంటర్ చేయగలుగుతాం. మా అందరూ మీరందరూ ఉన్నారు కదా, మీరు మాట్లాడగలుగుతారు తెలుసు. అందుకే అవసరం లేకుండా వాళ్ళు మాట్లాడుకుంటారు. వాళ్ళ నాన్న నల్లపురెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు మేము కాలేజీలో వెళ్ళినప్పుడు ఒక మంచి ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారు సొంతంలో నివేదించే వ్యక్తి, ఒక నిజాయితీ కలిగిన వ్యక్తి. సో మనకేమనిపిస్తుందంటే వాళ్ళ అబ్బాయి కదా గెలిపించారు, ఏ నియోజకవర్గం అనేది కోవిడ్, వాళ్ళ అబ్బాయిని గెలిపించారు కదా, సో ఆయన తర్వాత ఏమో అంత గొప్పవాడు, సేమ్ లైక్ వైఎస్ రాజశేఖర రెడ్డి గొప్పవాడు కదా అని జగన్ గెలిపించినట్టుగా నల్లపురెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు చాలా గొప్పవాడు కదా అని ఐటమ్ రాజా ఎన్నుకున్నారు. ఇతను నోట్ ఏమొస్తుంది మాట్లాడతాడు. ఇది ఇంకా చాలా ఉన్నాయి, సినిమా ఇండస్ట్రీ మీద ఏదో వాళ్ళు చాలా మాట్లాడుతున్నారు. చిన్న పాప ఒక ఇన్నోసెంట్, అది ఇన్నోసెంట్ చిన్న పాప చచ్చిపోతే తల్లిదండ్రుల మీద ఆధారం ఏం మాట్లాడుతున్నావు, ఎవరి గురించి మాట్లాడాలి. అలా ఇంకో మినిస్టర్ ఉన్నారు ఇక్కడ, వైసీపీ మినిస్టర్. ఆడపిల్లలు బయటికి వెళ్తే ఆ బాధ్యత తీసుకోవాల్సిన తల్లి, అదేదైనా ఆ పిల్లల మీద అత్యాచారం జరిగితే తల్లిదండ్రుల బాధ్యత. తల్లిని తండ్రి ఇంటి వరకు బిడ్డల్ని బాధ్యతగా చూసుకుంటారు, కానీ వాళ్ళు చదువుకోవాలా, ఉద్యోగాలు చేయాలి కదా, వాళ్ళకి ప్రొటెక్షన్ కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం. అది వదిలేసేసి తల్లిదండ్రుల బాధ్యత సరైనట్టు సరిగ్గా పెంచనే పెంపకం ఇలాంటి మాటలు మాట్లాడేవాడు వైసీపీ. వెన్నీ కూడా ఇలాంటి మాటలని ఇంతకు ముందు మనం ఏ ప్రభుత్వంలో ఇంత దారుణంగా మాట్లాడలేదు, ఇతనే మాట్లాడేది ఈ వైసీపీ గవర్నమెంట్ మాట్లాడేది.
ఇందుకు ఆఖరికి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా వ్యక్తిగతంగానే మాట్లాడతారు. చెప్పు నువ్వు పవన్ కళ్యాణ్ గారి విధానాలు ఏంటో తప్పు చెప్పు, ఆయన ఏం తప్పు చేశాడో చెప్పు, రాజకీయ పరంగా ప్రజలు ఆయన చేసే సర్వీస్ పరంగా నువ్వు ఆయన విమర్శించు. అంతేగాని నువ్వు కూడా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతుంటే ఒక వ్యక్తిగత జీవితంలో ఆ వ్యక్తి ఎన్ని కష్టాలు పడుతున్నాడు, ఎన్ని ఎంత ట్రావెల్ అయ్యింటాడు, ఎంత కష్టాలు పడుతున్నాడు, ఎన్ని బాధలు పడుతున్నాడు, అది ఆలోచించదు. మాకు చేత కదా మీ వంశాలు లేకపోతే మిమ్మల్ని క్రిస్టియన్ చేయడం, మీ ముత్తాతల కాడి నుంచి చరిత్ర మాకు ఉంది కదా, మీరు చెప్పట్లేదు, మా కల్చర్ ఉంది కాబట్టి. సాక్షాత్తు వైసీపీ రెడ్డి అలా మాట్లాడుతుంటే కింద వాళ్ళు ఎలా మాట్లాడతారు? అందరూ అంతే, ఒకే టైప్ ఆఫ్ మైండ్ సెట్. వీళ్ళు మారదు కాబట్టి మనం ఏం చేయాలి? మన బాధ్యత వీళ్ళు మార్చాలి. కొత్త భక్తులు మారడం వల్ల మనం ఏం చేయాలి? ఇక్కడే ఉంటే హ్యాపీ ప్రజలు వాళ్ళకి రిటైర్మెంట్ ఉంటుంది. వైసీపీ ప్రభుత్వానికి రిటైర్మెంట్ అయ్యే ఖచ్చితంగా. ఎందుకనే పవన్ కళ్యాణ్ గారిని ఒక సందర్భంలో పవన్ కళ్యాణ్ గారిని మీరు ఇంటిగా ఉండండి, ఎవరితో కలవద్దు, ఈ 2020 అద్భుతమైన భవిష్యత్తు ఏమో చెప్పి మభ్య పెట్టాలనిపిస్తారు. నిజంగానే కొంచెం చూడు దాని నిజం. కానీ 29 దాకా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇతర ప్రభుత్వమే తాలూకు మళ్ళీ రావాలా? ఇలాంటి దుర్మార్గమైనటువంటి వ్యక్తి అండర్లోనే మన జనాలు బతకాలా? నో. 29లో నాకు వచ్చే అడ్వాంటేజా డిసడ్వాంటేజెస్ పక్కన పెట్టి నేను ఒక బలమైనటువంటి శక్తితో కలిసి ఈ రాక్షస ప్రభుత్వాన్ని కోల్చాలనే నిర్ణయంతో ఇవ్వడంలో వైసీపీ వ్యతిరేక చేయించడం గట్టిగా వచ్చిన తర్వాత ఈ రోజు మనం కలిసి వైసీపీ ఈ జనసేన అలయన్స్ ప్రభుత్వ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయడానికి మనం ముందుకు వచ్చాం. అదేవిధంగా ఒక సరైనటువంటి ఆధారము లేకపోతే సరైనటువంటి టెక్నికల్ లేకుండా ఒక కేసు పైన ఒక పార్టీ అధ్యక్షుడిని 50 రోజుల పై జైల్లో పెట్టి ఆయన హింసించారు. అది మనం ఉద్దేశించాం. దానికంటే ముందు ఇప్పుడు వెళ్తుంటే ఇల్లు చేశారు మా జనసైనికులు అభ్యర్థి అంటే వాళ్ళతో గొడవలు పెట్టారు, వాళ్ళు హింస పెట్టారు. దానికోసం పవన్ కళ్యాణ్ వెళ్తే పోలీసులు ఆపుతారు. వైజాగ్ మేము జనవాణి ప్రోగ్రామ్ చేస్తుంటే అరెస్ట్ చేసేదాకా వెళ్ళారు. మేము రెడీ అయిపోయాం. మా కార్యకర్తలే అరెస్ట్ అవుతుంది, మేము డిసైడ్, మేము రెడీ ఫర్ అరెస్ట్. కాకపోతే లాస్ట్ మినిట్ లో డ్రాప్ చేసుకున్నాం. దేనికంటే చాలా ఇష్యూస్ అవుతాయి, ప్రాబ్లం వస్తుంది. ఆ రోజు మీరు నమ్ముతారు, మేము పైనుంచి చూస్తున్నాం నోవాటెల్ హోటల్లో వీళ్ళ వేరే జనసేన కూడా అక్కడ కొన్ని 100,000 మంది 24 hours కాంగ్లా రాశారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో మీరందరూ కూడా ఎక్కడో ఒక చిన్న యాక్సిడెంట్ లో ఏదో గట్టిగా యుద్ధం చేస్తారు, వెంటనే ప్రిపేర్ అవుతుంది. అది వాళ్ళు తెలుసుకొని అంత రిస్క్ తీసుకోవడం కరెక్ట్ కాదని చెప్పి వాళ్ళు ఎవరికి మీరు ఏం చేస్తారు? మా అయితే లోపల వేస్తారు, అంతే కదా. నిన్న ఎవరితో చెప్పాక చాలా చాలా మంది చెప్పింది ఏంటంటే కేసులు పెడుతున్నారు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. దయచేసి జగన్మోహన్ రెడ్డి లాగా, ప్రసన్న కుమార్ రెడ్డి లాగా, గోవర్ధన్ రెడ్డి లాగా స్కామ్ చేసి మీరు కేసులు పెట్టారు. ప్రజా సమస్యల మీద పోరాటం వల్ల మీరు అంటే దాని అర్థం ఏంటంటే మీరు జీవితంలో ఎదుగుతున్నారని అర్థం. సో కేసులని ధైర్యంగా నిలబడి గర్వంగా తీసుకొని మంచి లాయర్స్ ఉన్నారు, మనకి స్ట్రాంగెస్ట్ లీగల్ సెల్ ఉంది. రాజేష్ వచ్చాడు, మురళి రాజేష్, వీళ్ళందరూ కూడా చాలా సపోర్ట్ గా నిలబడ్డారు. ఇందాక ఇంకొక కావలికి సంబంధించి ఒక ఎస్సీ అబ్బాయిని అతి దారుణంగా ఉంటాడు. కావలి ఎమ్మెల్యే వాళ్ళ మనిషి నాకు కిషోర్ ఫోన్ చేయకుండా నేను చూశాను. ఇంత దారుణం
అతను ఎవరి దృష్టిలో తెలుసా అంటే ఎవరు పేరు గుర్తుపెట్టుకుంటాం వాళ్ళ జనరల్ మన భారతదేశాన్ని స్వాతంత్రం తెచ్చిన వాళ్ళు లేకపోతే మనం పరిపాలించిన వాళ్ళ పేరు గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్రాన్ని సర్వనాశం చేసిన గుర్తుపెట్టుకోవాలి. మైండ్ అర్థంలోనే రెండు ఉన్నాయి, రామరెడ్డి గారు, ప్రతాప్ రెడ్డి గారు. కుర్రోడు ఆయన ఎవరో మాకు తెలియదు. ఏమనుకున్నాను రామరెడ్డి ప్రతాప్ రెడ్డి వస్తున్నాం మా గురించి ఏమనుకున్నాను నాకు తెలియదండి ఆయన ఎవరు అంటే. చాలా మందికి వాళ్ళ ఎమ్మెల్యే తెలియకపోవచ్చు, నాకు కూడా తెలియదు. నన్ను కొట్టేస్తారా ఆ కోడ్ లిటరల్ గా మీరు ఎవరైనా దొరికితే వీడియో షేర్ చేయొచ్చు సార్, ఎంత దారుణం ఉంటుంది. అప్పుడు నేను మన రాజేష్ మన లీగల్ సైడ్ ఫోన్ చేసి ఆ కోడ్ డైరెక్ట్ గా మాట్లాడి ఆ కోడ్ మా సంపూర్ణ సాధారణ పంపించి మామూలు తర్వాత దాన్ని కాన్సన్ట్రేట్ చేసేసుకున్నాను. సో ఇలాంటి దుర్మార్గం ప్రభుత్వం మీద పోరాడుతున్నప్పుడు మనం కలిసినట్టుగా పోరాడాల్సింది వేల మీద మీద మళ్ళా మనం చిన్న చిన్న గొడవలతో పడుతున్నారు. ఎస్పెషల్లీ రాబోయే మనం యుద్ధం చేయాల్సింది బ్రహ్మ రక్షిస్తుంది మామూలు అవుతుంది. కాబట్టి మన ఎనర్జీస్ అన్ని పోగు చేసుకోవాలి. మీ బాధ్యత ఏంటంటే ఓట్లు ఎక్కిపోతాయి తీసేస్తారు, టీవీ ఓట్లని ఎలా తీసుకోవాలి, అలాగే మన వాళ్ళని ఎలా ఓట్లు వేయించాలి, ఎలక్షన్స్ లో ఎలా ఎలక్షన్ చేయాలి, బూత్ లెవెల్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి. ఈ నాయకులందరూ మాట్లాడుతున్నారు, రాజేష్ గారి లాయర్లు ఉన్నారు, వాళ్ళ సలహాలు తీసుకోవాలి. అలాగే ఈ ఓటు ఆల్రెడీ వేసేసుకుంటే ఏ టైప్ ఆఫ్ రెసిస్టెన్స్ ఇవ్వచ్చు, ఏ టైప్ ఆఫ్ నిరసన తెలవచ్చు, ఎలాంటి ఓటు తిరిగి వాల్యూ చేయవచ్చు. అలాగే తీసుకుంటాం. ఇవన్నీ తిరిగి చాలా మంది సైలెంట్ అయిపోయింది. దయచేసి అన్ని అలా నేను తెలుసుకోవడానికి ట్రై చేయండి. ఎస్పెషల్లీ కూడా నిలబడి చేయడానికి మీరందరినీ కూడా ఒక 200-300 మంది 400 మంది మనుషులు జరుగుతున్నారు. మీరందరూ ఒక్కొక్కరు కనీసం 100 మంది రిప్రజెంట్ చేసేదని చెప్పి మీతో మాట్లాడుతుంటే కనీసం 1 లక్ష మందితో మాట్లాడిన ఫీల్. అంత ఇంపార్టెంట్ కార్యకర్తలు లేకపోతే లీడర్స్ ఆయా స్థాయిలో. సో మీరు గట్టిగా చేయండి, మన వాళ్ళకి ఎలిగేట్ చేయండి, ఎలాగా మన ఊరికి ఎలా గౌరవించుకోవాలి, ఎలా చేసుకోవాలి. అలాగే జనసేన త్వరలోనే మనం మేనిఫెస్టో కంబైండ్ వచ్చింది, కానీ నాకు ఇంకా రావాలి, అది త్వరలో డిజైన్ చేస్తాను. పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటంటే మెయిన్ గా పవన్ కళ్యాణ్ గారి కాన్సెప్ట్ యూత్ ని ఎంపవర్ చేయాలి, యూత్ ఉద్యోగాలు కల్పించాలి అని ఆలోచిస్తారు, ఉపాధి కల్పించాలి. కానీ మీలాంటి యంగ్స్టర్స్ అందరూ కూడా కేవలం ఉద్యోగం కోసం కాకుండా మీరే ఒక 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయిలో పెట్టాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆశ. అందుకని యూత్ కి స్థానం కల్పిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఆలోచించాల్సింది ఏంటంటే మన రాజకీయాల్లో కొత్త వాళ్ళకి స్థానాలు, కొత్త వాళ్ళకి నిలబెట్టు, కొత్త వాళ్ళకి రాజకీయాలకు రాలేదు, ఏ కూర్చోరాదు. అంటే మనం యూత్ మాత్రం ఖచ్చితంగా రాజకీయంగా ఎంపవర్ చేయాలి. అలాగే యూత్ ఇంకా అడ్వాంటేజెస్ పవన్ కళ్యాణ్ క్రియేట్ చేస్తుంది. ఇంకా చాలా ఉన్నాయి ఆయన దగ్గర. ఆ షణ్ముఖుడు దాంట్లో ఎవరైనా చెప్పాలి డీటెయిల్స్. మాకు ఇంకొక పెద్ద కంప్లైంట్ ఏంటంటే, అరే నీ తండ్రి ఎమ్మెల్యే, నువ్వు ఎమ్మెల్యే, నీ కొడుకు ఎమ్మెల్యే, నీ మనవడు ఎమ్మెల్యే, నీతో పాటు 24 hours నేను కాపాడాల్సుకుంటే ఏ కార్యకర్త ఎమ్మెల్యే వాళ్ళు కోరుకుంటున్నారు, మీ కుటుంబానికే సేవ చేయాలనేటువంటి ఒక పెద్ద కంప్లైంట్. అది జనసేనలో జరగకూడదు. జనసేనలో హైలీ డెవలప్మెంట్
దీంట్లో కుటుంబం ఎఫెక్ట్స్ కావాలి. నేను కేవలం సర్వీస్ కోసం వచ్చాను తప్ప కనీసం చిన్న పనులు కూడా ఆశించారు. పార్టీలో నాకు బాధ్యత ఇచ్చేది. ఈ జాయింట్ జనరల్ సెక్రటరీ అని నాకు బాధ్యత తప్ప నాకు అడిగారు. నేను పెద్దరాయని కనుక చేయబెట్టి నాకు అవసరం లేదు. ఇది నేను సర్వీస్ చేయడానికి ఈ పదవిని ఉపయోగించుకున్నాను. సో పవన్ కళ్యాణ్ గారు జనసేనలో కుటుంబం అనేటువంటి కాన్సెప్ట్ తీసుకోవాలి. మీరు ప్రతి ఒక్కరు కార్యకర్తల గురించి స్టార్ట్ అయిన ఈ రోజు స్టార్ట్ అయిన భవిష్యత్తులో కళ్యాణ్ బాబు గారిని చూసుకోండి, తెలుసుకోండి. అతను చూసి ఒక అన్న పవన్ కళ్యాణ్ కానీ మీరు చాలా తెలుసుకున్నారు. అతని దగ్గర ఉన్న ఓర్పు తెచ్చుకోండి. అతనిలో ఉన్నటువంటి ఒక ప్రతిబంధ కల్పి లేకుండా నేర్చుకున్నారు. ఎన్ని బాధలు పడుతున్నా సరే నవ్వుతూ ఉండగలిగే కూడా నేర్చుకున్నారు. ఇంకా నేర్చుకుంటారు. మనం మీరందరూ కూడా నేర్చుకోవాలి. ఏంటంటే పవన్ కళ్యాణ్ చూసినప్పుడు ఉత్సాహంతో ఆయన స్పీచెస్ దయచేసి చూడండి. చూసి అతను ఏం చెప్తున్నా అర్థం చేసుకొని ఆ స్పీచెస్ లో కొంత పాటు మీరు ప్రజల్లో తీస్తారండి. ఖచ్చితంగా మీకు మంచి నాటకం వచ్చినప్పుడు ప్లీజ్ ఫాలో అవర్ ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్. థ్యాంక్ యూ. అలాగే జనసేన గురించి మాట్లాడినప్పుడు చాలా మంది అన్నారంటే మీరు మాకు ఏం చేస్తారని జనం అడుగుతున్నారని ఏం చెప్పమంటారు. ఏమంటారంటే ప్రజలకి ఉపయోగపడే ఏ పైన సరే మేనిఫెస్టోలో పెట్టినా పెట్టకపోయినా ఏ పనైనా ప్రజలకు ఉపయోగపడే ఏ పనైనా చేస్తాం అని చెప్పి ధైర్యంగా మాట్లాడుతున్నారు జనాలు. ధైర్యంగా మాట్లాడుతున్నారు. సో మీరు ఏదైతే మాట్లాడారో ప్రతి ఒక్క కోరికలు తెలిసేసారు. ప్రజలు ఏమన్నారండి అదే తాగుడి వైద్య విద్య ఉపాధి కాలుష్యం వాతావరణం అలాగే పని చేసే వాళ్ళకి సరైన గౌరవం ఇచ్చేది. అలాగే భారతదేశం ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రీస్ రావాలి, ఇష్టంలో ఉద్యోగాలు వస్తున్నాయి. ఇదే ఉంటాయి చిన్న కోరికలు. వాళ్ళకి రిలీజ్ చేయాలంటే ఒక 100 కోట్లు అడగండి. వాళ్ళు చాలా చిన్న కోరికలు పెడతారు. మన దౌర్భాగ్యం ఏంటంటే ఇంతవరకు స్వాగతం వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వం కూడా అంత గట్టిగా ఇంత స్థలంలో చేయలేదు. అది విషయం. అది మన సిస్టమ్ లో ఉన్నటువంటి ఒక డిఫెక్ట్. దాన్ని మీరు యాజ్ యంగ్స్టర్స్ మీరు అలాంటి తప్పుగా ఉన్న స్థలంలో చూసుకోవాల్సిన బాధ్యత మీకు ఉంది. ఏమిటి ప్రజలకు మనం చేయగలం చేద్దాం మాటి మంది. అలాగే వీళ్ళు అయితే ప్రభుత్వం ఏర్పడే గౌరవం కాకుండా చేయగలిగే చిన్న చిన్న పనులను మీరు చేయాలి. అది చేస్తే ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 పాడైపోతే ఈ ప్రభుత్వం వచ్చేదాకా మనం తలంలో 1000 రూపాయలు తీసుకున్నా ఆ రూపాయలు చేసుకున్నాం. ఇలాంటి చిన్న చిన్న కార్యక్రమాలు మీరు నిలబడండి. అలాగే సైలెన్స్ అలాగే ఇవాళ మన ప్రజలుగా చెప్పింది ఏంటంటే మనం కూడా వైజాగ్ లో జరిగేటువంటి ఒక అడవు పురాణం ఒక మాట చెప్పింది. నాకు ఉన్నది ఇదే ఇవ్వగలుగుతున్నాను. నేను అధికారంలో చూస్తాను అప్పుడు ఖచ్చితంగా మీ కష్టాలు తీరుస్తున్నాను అనేటువంటి మాట కూడా మీరేం ఇవ్వగలరు నా దగ్గర తెలియజేసి పర్సనల్ విషయం. ఇవాళ సినిమా ఇండస్ట్రీ చాలా మంది హీరోస్ ఉన్నారు. ఇంకా రాజకీయాలు చెప్పాలంటే చాలా మంది కళ్యాణ్ గారి యొక్క ఆస్తులు కానీ ఏదైనా సరే ఆయన ఇల్లు ఇవన్నీ కూడా ఫైనాన్స్ లో కోట్ల రూపాయలు కూడా వచ్చిన ప్రతి పైసా జనసేన పార్టీ కోసం ప్రజల కోసం ఇచ్చిన వ్యక్తి.
ఏం ఆశించలేదు. అతను అలాంటి వ్యక్తిని మనం ఒక ఉన్నతమైన స్థానంలో కూర్చోబెడితే మన ఇంటికి ఒక పెద్ద కొడుకు లాగా, ఒక తండ్రి లాగా, ఒక తమ్ముడు లాగా సేవ చేసేది. సో మీరు పవన్ కళ్యాణ్ గారిని సపోర్ట్ చేయండి, నిలబడండి, గెలిపించండి. అలాగే మీలో మీరు ఎటువంటి విషయాలు కూడా మీలో మీరు గొడవలు పడుతుంది. ఎందుకంటే మీలో మీరు గొడవలు పడి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాన్ని చదవండి. అదే కనుక 2-3 సందర్భాలు అయినప్పుడు గట్టిగానే మంచిగా చెప్తాం కదా. తేడా వస్తే కొంత డిసిప్లిన్ యాక్షన్ తీసుకోవడం, అందులో తెచ్చుకోవడం, చక్కగా అంత పరిస్థితుల్లో పనిచేయడం, జనసేనని గెలిపించుకుందాం. మన బిడ్డల భవిష్యత్తు కోసం, వాళ్ళ ఫ్యూచర్ కోసం మంచి ప్రభుత్వాన్ని తీసుకుందాం. జనసేన టీడీపీ వచ్చేటువంటి ఏ వ్యక్తి అయినా సరే ఎవరు అందరూ కలిసి పనిచేసి టీడీపీ సక్సెస్ఫుల్. థ్యాంక్ యూ.